Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే ఎడ్రిన్, నేను మీ జర్నలిస్ట్ భాను ప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లాలోకి మేమంతా సిద్ధం అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అయితే రాబోతుంది. ఈ నేపథ్యంలోనే బస్సు యాత్రకు సంబంధించిన వ్యవహారాలన్నీ, అదేవిధంగా ఏర్పాట్లన్నీ కూడా దెందులూరు శాసనసభ్యుడు అబ్బాయి చౌదరి గారి పర్యవేక్షణలో నడుస్తుంది. మనకు అబ్బాయి చౌదరి గారు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్, ఇప్పటికే ఒక ప్రభంజనం లాగా బస్సు యాత్ర అన్ని చోట్ల కూడా సక్సెస్ అయ్యి ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తు నీరాజనం పట్టుకుంటూ కూడా వస్తున్నారు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ఏర్పాట్లన్నీ ఏ విధంగా చేశారు? పరన్న ఒక్కటే, ఈరోజు జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఈరోజు జనం నుంచి జగనన్నను వేరు చేయలేరు, అదేవిధంగా జగనన్న నుంచి జగనన్నకి జనాన్ని వేరు చేయలేరు. అంతా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అంటే అంత ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మంచి చేసినటువంటి ప్రభుత్వం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు మా ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు ఈ పేద కుటుంబాల్లో ప్రతి కుటుంబము కూడా ఈరోజు మా అబ్బాయి జగనన్న, మా కొడుకు జగనన్న, మా తమ్ముడు జగనన్న అనేటువంటి నినాదం ప్రతి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుడు అయిపోయారు. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుడు వస్తూ ఉంటే, బస్సు యాత్ర చేసుకుంటూ వస్తూ ఉంటే తండోపతండాలుగా ఈరోజు వారిని చూడాలి, జగనన్న ఆశీర్వదించాలి, ఆయనకి హలో చెప్పాలని లక్షలాది మంది కార్యకర్తలు ఈరోజు ప్రజలు ఈరోజు రోడ్ల మీదకు వచ్చి ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇది ఓరవలేకపోతూ ఉన్నారు ప్రతిపక్షాలు కూడా. మీరు చూస్తూ ఉంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చూస్తే లక్షలాదిగా జనం వస్తూ ఉన్నారే, ఒక పక్క ప్రతిపక్షాలు సభలు పెడుతుంటే జనాలు లేక ఇబ్బంది పడుతూ ప్రజల ఆశీర్వాదాలు దూరంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఏదో ఒక విధంగా ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. అదే నిన్న విజయవాడలో దురదృష్టకరమైనటువంటి సంఘటన. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్య ప్రయత్నం. చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అది ఇక్కడ తగిలిందన్న కొంచెం పైన కొంచెం కిందో తగిలితే ఏంటి పరిస్థితి అనేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. తప్పకుండా ఈరోజు ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మా నాయకుని చుట్టూ షీల్డ్గా ఉండటానికి లక్షలాది మంది జగనన్న అభిమానులు ఉన్నాం. డెఫినెట్గా గుండు సూది కూడా లోపలికి వెళ్ళకుండా ఉండే విధంగా ఈరోజు షీల్డ్ చేసి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదో అనుకుంటూ ఉన్నారేమో, ఒక రాయి వేసి భయపెడదాము, ఈరోజు ప్రజలు మభ్య పెడదాం అనుకుంటున్నారేమో. డెఫినెట్గా అది సాధ్యపడదు. అందరం సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సిద్ధం బస్సు యాత్ర దెందులూరు నియోజకవర్గం మీదుగా ఉంగుటూరు నియోజకవర్గంలో రాత్రి బస్ చేయబోతున్నారు. సాయంత్రం 6:30 గంటలకి దెందులూరు నియోజకవర్గంలో జగనన్న బస్సు యాత్ర దెందులూరులో ప్రవేశించబోతుంది. అందరం కూడా ఎదురు చూస్తున్నాము. రైట్ సార్, మీరు చెప్పినట్టే ఏదైతే విజయవాడలో సింగనగర్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన అంతా కూడా మనం చూస్తున్నాం. కొన్ని దినపత్రికల్లో కూడా కరెంటు తీసేసి కావాలని చెప్పిన ఇదంతా ఒక డ్రామా కింద, భద్రతా లోపం ఏమైంది, రోప్ పార్టీ ఏమైంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది, డీజీపీ ఏమయ్యాడు, వీళ్ళందరూ ఏమైంది, ఒక రాయి అంత ఇదిగా వేశారంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా లేదా అని చెప్పని కొన్ని దినపత్రికలు రాయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కరెంటు తీసేశారని ఇవన్నీ కూడా చెప్తున్నారు. లేకపోతే దండలో ఒక ఊస గీరుకుంది అని కూడా నిన్న జరిగిన తెనాలి బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడమైంది. ఇప్పుడు ఇంత సినారియాలో ఇప్పుడు దెందులూరు ఇప్పటికే కొద్దిగా సంస్థాత్మక ప్రాంతం కింద పరిగణలోకి తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ రోడ్ షో ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? దీనికి ఎటువంటి భద్రతా జిల్లా అధికారులతో మీరు ఏ విధంగా మమేకమయ్యారు? ఈరోజు ముందుగా ఏదో పిచ్చి మాటలు మాట్లాడటమే తప్ప అధికారులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఒక ప్రీ ప్లాన్డ్గా ఈ సంఘటన జరిగినటువంటి 200 మీటర్ల దూరంలో తెలుగుదేశం సెంట్రల్ ఆఫీస్ 3ంటికి అక్కడ మీటింగు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి రౌండీ షీట్లతో అక్కడ మీటింగ్ పెట్టింది వాస్తవం కాదనేది వాళ్ళే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో స్కూల్లో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో షార్ట్ గన్ కూడా ఐడెంటిఫై అయింది అనేది కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఎంత కూడా ఇది ఎంత ఫోర్స్ఫుల్గా ప్లాన్డ్గా ఈరోజు ముఖ్యమంత్రిని హతమార్చాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారే తప్ప క్యాట్ బాల్ అవ్వచ్చు, షార్ట్ గన్ అవ్వచ్చు, ఈరోజు వాట్ ఎవర్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా బస్ యాత్ర ఆపాలి, అది వాళ్ళ ఎయిము. ఎందుకంటే ఈయనకి ప్రజలు నీరాజనం పడుతూ ఉన్నారు, గొడవలు సృష్టించాలి, డైవర్ట్ చేయాలనేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాం అనేది వాళ్ళ ఉద్దేశం. ఏదో విధంగా రాష్ట్రంలో అలకొల్లను సృష్టిస్తే ఈయన చేసిన సంక్షేమ అభివృద్ధి బస్ యాత్ర ఆగిపోతుంది, దాని మీద ఎన్నికలు వెళ్ళాలనేటువంటి ఒక నీచ రాజకీయాలకి వాళ్ళు తెరలేపారు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు సంస్కారహీనంగా ఉన్నాయి. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి జరిగినప్పుడు ఎవరైనా కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలతో ఉండాలి ఎవరైనా సరే. కాబట్టి ఈరోజు ఇట్లా ఖండించాలి, ఇలాంటివి జరగకూడదు అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సింది పోయి వీరే మాట్లాడుతూ ఉంటే ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, 200 మీటర్ల దూరంలో ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీటింగ్స్ ఎందుకు జరిగాయి? ముఖ్యమంత్రి గారు వచ్చి కొన్ని గంటల సమయం ముందు ఎంత కూడా ప్రీ ప్లాన్డ్గా మీరు చేసినటువంటి అటాక్ని ఈరోజు ఏదో ఒక విధంగా నేను చెప్తూ ఉన్నాను. జగనన్న 2.0 వస్తూ ఉంది. డెఫినెట్గా ఎవరైతే దీనికి బాధ్యతలయ్యారో అందరినీ కూడా శిక్షించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. సార్ ఓకే, ఇప్పుడు జగనన్న అదే మేమంతా సిద్ధం యాత్ర దెందులూరులోకి ఎన్నింటికి రాబోతుంది, అక్కడ నుంచి ఎన్నింటికి లెఫ్ట్ అవబోతున్నారు, షెడ్యూలింగ్ అంతా ఎలా ఉండబోతుంది? ఇందాక మీరు ఒక మాట, దెందులూరులోకి జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ సభ పూర్తి చేసుకుని ఏలూరు రోడ్డు మీదుగా హైవే మీదుగా ఈరోజు కలపర టోల్ గేట్ దగ్గరికి 6:30కి రాబోతుందండి. ఇవాళ 6:30కి ఇక్కడి నుంచి వచ్చాక ఇక్కడ దెందులూరులో బస్ యాత్ర సాగుతూ అక్కడి నుంచి నారాయణపురం ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో రాత్రికి ముఖ్యమంత్రి గారు బస్ చేయబోతున్నారు. తప్పకుండా ఈ గోదావరి జిల్లాల్లో బస్సు యాత్ర సునామీ సృష్టించబోతుంది. ఈ సునామీతో ప్రతిపక్షాలందరూ కూడా ఇక్కడ పోటీ చేయడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. వాళ్ళ సాయంత్రం బస్సు యాత్ర వస్తుందంటే ఇప్పటికే దెందులూరు అడుగు పెడుతుందంటేనే ఉదయం నుంచి కూడా దెందులూరు టికెట్ మార్పు అని మాట్లాడుతున్నారు. అంటే జగనన్న బస్సు యాత్ర అడుగు పెడుతుందనేసరికి అక్కడ వణుకు పుట్టిస్తుంది అనేదానికి అదే నిదర్శనం. సో డెఫినెట్గా ఈరోజు మీకు ఒకటే తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి దెందులూరులో ఘన స్వాగతం పలకబోతున్నాం. ఇందాక మీరు అంటూ ఉన్నారు దెందులూరులో అసలే గొడవలు అని. సిద్ధం సభలోనే దెందులూరు నియోజకవర్గ కార్యకర్తల యొక్క సత్తా ఏంటో రాష్ట్రం అంతా కూడా చూశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఉంగుటూరు వరకు పంపించే కార్యక్రమం చేస్తాం. రైట్, మొత్తాన్ని చూసుకుంటే మటుకి దెందులూరు ఇచ్చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర దిగ్విజయం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా సింగనగర్ విజయవాడలో జరిగిన ఘటన ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం నాయకులు ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారో వాళ్ళందరికీ ధీటుగా సవాల్ ఇచ్చే విధంగా ఎవరైతే చేశారో దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని కూడా అబ్బాయి చేతులు చెప్పే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నరేందర్తో భానుప్రసాద్, ఏలూరు నుంచి.